వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఒక దశలో ఇండస్ట్రీ హిట్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన స్టోరీ రైటర్ చిన్ని కృష్ణ. ఆయన సినిమా ప్రయాణం ఎలా మొదలైంది, ఎందుకు ఇప్పుడు సినిమాలు తగ్గించుకున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చిన్ని కృష్ణ గారి మాటల్లో విందాం. నమస్తే చిన్ని కృష్ణ గారు. నమస్కారం అండి. ఎలా రవిచంద్రన్ ఉన్నారు? గారు బాగున్నారా? ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. రైట్. ఏంటి అసలు మీ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? చాలాసార్లు మాట్లాడుకున్నాయి కదా సార్. తెనాల్లో పుట్టాను. సినిమా అంటే ఇంట్రెస్ట్తో చెన్నై వెళ్ళాను. చెన్నైలో అక్కడ సుజాత రంగరాజన్ గారు, భాగ్యరాజ గారు దగ్గర స్క్రిప్ట్ వర్క్ నేర్చుకున్నాను. ఆ తర్వాత రజనీకాంత్ గారితో పడయప్ప నేను వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశాను. సో ఆ తర్వాత మీకు తెలుసు తెలుగు ఇండస్ట్రీలో బి గోపాల్ గారు అన్నగారు పిలవటం అవన్నీ మీకు తెలుసు కదా, నరసింహనాయుడు. ఇది సార్. చిన్ని కృష్ణ అంటే ఒక బ్రాండ్. కొన్నాళ్ల క్రితం పట్టిందల్లా బంగారం, రాసిన ప్రతి కథ కూడా సూపర్ డూపర్ హిట్. ప్రస్తుతం ఎందుకు మీరు కొంత విరామం తీసుకుంటున్నారా ఏంటి, ఎందుకు సైలెంట్గా ఉన్నారు? లేదు సార్, నాకు పిల్లలు ఎడ్యుకేషన్ కొంచెం ఫారెన్లో చదువుతున్నారు. ఒక 10 yearsగా కొంచెం వాళ్ళని మానిటర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనమాట. సో వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం ఒక రకంగా గ్యాప్ తీసుకున్నానని చెప్పాలి. ఆ తర్వాత వ్యాపారపరంగా కొంచెం మా పేరెంటల్ బిజినెస్ ఏదైతే ఉందో వాటిని చూసుకోవడానికి కూడా నాకు కొంచెం ఇటుపక్క కొంచెం గ్యాప్ రావటం జరిగింది. బట్ నిత్యం అంటే నేను ఎర్లీ మార్నింగ్ 4కి లెగుస్తాను రవిచంద్ర గారు. ప్రతిరోజు నిత్యం కథ, స్క్రీన్ ప్లే, వ్యవసాయంలో తప్ప నేను వేరే వ్యాపకం కానీ వేరే నాకు అలవాట్లు కానీ బార్లకు వెళ్ళటం, పబ్లకు వెళ్ళటం, రేసులకు వెళ్ళటం ఏమీ నాకు తెలియదు అనమాట. నిత్యం విత్ అసిస్టెంట్స్. నిన్న కూడా స్క్రిప్ట్ రైటింగ్లోనే ఉన్నాను, ఇవాళ కూడా ఉంటాను, రేపు కూడా ఉంటాను, ఇప్పుడు అనమాట. అన్నీ రాసి పెట్టుకొని ఉన్నాను. వెన్ అనేది మీకు రైట్. ఆ గోల్డెన్ పీరియడ్ని ఎలా ఎంజాయ్ చేశారు మీరు? ఆ టైంలో బ్యాక్ టు బ్యాక్ హిట్స్, సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అదంతా నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇండస్ట్రీలో నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవము. నాకు నందమూరి బాలకృష్ణ గారు నరసింహనాయుడు రిలీజ్ అయినప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో దేవీ థియేటర్కి వెళ్ళినా కూడా కారు పైకి లేపేశారు. అట్లాంటి ఒక సిచ్యువేషన్స్ అన్నీ చూసినప్పుడు ఆ యొక్క హీరోల్ని అభిమానించే అభిమానులకి, దర్శకత్వం చేసినటువంటి దర్శకులకి, సంగీతం చేసినటువంటి సంగీత దర్శకులకి, కథా రచయితకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది గతంలో ఎప్పుడు చూడలేదని చాలామంది చెప్పారు. సో నందమూరి బాలకృష్ణ గారి అభిమానులకి ముఖ్యంగా నరసింహనాయుడు రిలీజ్ అయినప్పుడు నాకు ఇచ్చిన గౌరవం, అనంతపూర్లో ఉన్నటువంటి ఇప్పుడు జగన్ తమ్ముడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు టచ్లోనే ఉంటాడు. ప్రతి పుట్టినరోజుకి నన్ను ఇచ్చేస్తాడు, అన్న ఒక్క సినిమా నువ్వు బాలకృష్ణ గారితో మళ్ళీ చేయాలన్నా అని అంటూనే ఉంటాడు. ఎంతోమంది నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు నన్ను అడుగుతూ ఉంటారు అనమాట. సో అది నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను, చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను. ఆ తర్వాత ఇంద్ర రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక నాకెందుకో తెలీదు 100-200 ఆటోగ్రాఫ్స్ ఇచ్చి ఫోటోలు దిగటం అనేది ఒక రచయితకి నేను ఏదో జన్మలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరితో పనిచేయటం నా అదృష్టంలాగా, అక్కడ రజనీకాంత్ గారితో పనిచేయటం నా పూర్వజన్మ సుకృతంలాగా, ఇదంతా కూడా టోటల్గా ఈ ప్రయాణం మొత్తం కూడా నాకు ఇష్టదైవమైనటువంటి ఆ కాశీ విశ్వనాథుడు రాసింది మాత్రం ఆ విశాలాక్షమ్మ అని మాత్రం నేను చెప్పగలను రవి గారు. రైట్. మీ తొలినాళ్ళలో భాగ్యరాజ గారితో రచనా విభాగంలో పనిచేశారు. అక్కడ భాష మీద ఎలా పట్టు సంపాదించారు? అక్కడికి వెళ్ళిన తర్వాత తమిళ్ నేర్చుకున్నారా, లేదా మీకు ముందుగానే తమిళ మీద ప్రవేశం? లేదు, నేను చెన్నై వెళ్ళటానికి ఒక ప్రధానమైన కారణం సుజాత రంగరాజన్ గారు. నేను చెన్నై వెళ్ళాలి అనుకున్నప్పుడు కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు, లేకపోతే మన కె రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు, వీళ్ళంతా కూడా పెద్ద డైరెక్టర్స్ తెలుగులో అనమాట.
ఎక్కడికి వెళ్తావు కోడి రామకృష్ణ గారు ఒకళ్ళు తెనాల్లో వాళ్ళ మా ఇంటి వెనకాలే అనమాట. సో ఇట్లాంటి చర్చలు జరుగుతున్నప్పుడు నన్ను పంపించడానికి మా ఇంట్లో పెద్దలు నిర్ణయం తీసుకున్నప్పుడు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట, కంబైన్డ్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ మాది. నేను ఒక్కడే సినిమాకి వెళ్ళటం అసలు ఎవరికీ ఇష్టం లేదు, మా ఫ్యామిలీలోనే కాదు మా ఊర్లోనే ఇష్టం లేదు చాలామందికి తెనాల్లో. సో నేను వెళతాను అనే నిర్ణయం గట్టిగా తీసుకున్న తర్వాత మాత్రం ఎక్కడికి వెళ్ళాలి అనే చర్చ మాత్రం ఒక 2 నెలలు 3 నెలలు జరిగింది. జరిగినప్పుడు ఇదే తెనాలి మార్కెట్లో ఒక డ్రైవరు చెన్నై నుంచి వచ్చి రోజు కుముదం మ్యాగజైన్ తీసుకొని వచ్చేవాడు. మాకు వైన్ షాప్ ఉండే తెనాల్లో, ఏకే వైన్స్ అని మా మున్సిపల్ మార్కెట్లోనే అనమాట. అక్కడ తాగేవాడు. తాగి రోజు వీళ్ళు చర్చ జరుగుతుంటే ఎంగేయం పోవదమ్మా ఉంగ పైన అని మా తాతయ్యకి, మా నాన్నకి, మా అన్నయ్యలకి అందరికీ ఇవంగులందు సుజాత గిట్ట అనుపంగా అని సార్ చెప్పారు. సుజాత అంటే హీరోయిన్ సుజాత అనుకుంటున్నారు వీళ్ళంతా. కాదు, సుజాత రంగరాజన్ గారని ఆయన మ్యాగజైన్లో, కుముదం మ్యాగజైన్ ఎప్పుడు వస్తుంటే అప్పుడు పరిగెత్తుకుంటా వెళ్ళి 5 నిమిషాల్లో మొత్తం సేల్ అయిపోయింది తమిళనాడులో. అట్లాంటి ఒక డ్రింకర్ లారీ డ్రైవర్ మురుగన్ నా జీవితాన్ని, నా జీవితం యొక్క కోణాన్ని మొత్తం మార్చడానికి సాక్షాత్తు ఆ మహాశివుడు రెండో పుత్రుడైనటువంటి ఆ కుమారస్వామి వచ్చి మార్చాడని నేను ఫీల్ అవుతున్నాను రవి గారు. టు బీ ఫ్రాంక్ విత్ యూ, సుజాత రంగరాజన్ గారి దగ్గర కనుక నేను వెళ్లకుండా ఉండి పని చేయకుండా ఉంటే నేను ఇప్పటికి కూడా 6 ఫైట్లు 6 పాటలు ఏంటి మూస కథల్లోనే ఉండిపోయి ఉండేవండి. ఏంటి నరసింహనాయుడులో ఫస్ట్ హాఫ్లో ఫైట్ లేకుండా, ఇంద్రలో ఫస్ట్ హాఫ్లో ఫైట్ లేకుండా, గంగోత్రిలో ఫైట్ లేకుండా ఒక సిల్వర్ జూబ్లీ సినిమాలు ఆల్ టైమ్ రికార్డు వచ్చినాయి అంటే ఆ మహానుభావుడు ఆ మురుగన్ చెప్పినటువంటి వ్యక్తి సుజాత రంగరాజన్ గారే కారణమని నాకు ఎప్పుడు కూడా నిత్యం పూజ చేసుకునే నా గురువు గారు సుజాత రంగరాజన్ గారు నిత్యం. సో ఆయన దగ్గరికి వెళ్ళటమే నా జీవితం టర్నింగ్ అయింది. అంటే జనరల్గా తమిళియన్స్కి భాషాభిమానం ఎక్కువ అంటారు. ఆ టైంలో మీకు బాగా సపోర్ట్ ఉండేదా వాళ్ళ దగ్గర నుంచి? అంటే కొంచెం ఆ యొక్క చిన్న పార్షాలిటీలు ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి భాషలోనూ, ప్రతి ప్రాంతంలోనూ ఉంటాయి. మనకి ఊళ్ళల్లో కూడా క్యాస్ట్లు కూడా ఉంటాయి కదా, అట్లా ఉంటాయి. కానీ దాన్ని అధిగమించాలి అంటే ఇప్పుడు అబ్దుల్ కలాం గారు తమిళియన్, ముస్లిం మతంలో ఆయన పుట్టారు. సో ఆయన ఎందుకు ప్రపంచం మొత్తం, భారతదేశం మొత్తం ఆయన్ని దైవంగా భావిస్తారు? హైలీ టాలెంటెడ్గా ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ఈ విశ్వంలో ప్రథమ తాంబూలం ఆటోమేటిక్గా అక్కడున్న ప్రజలు ఇచ్చేస్తారు. బై నా గురువు గారైన సుజాత రంగరాజన్ గారు, అబ్దుల్ కలాం గారు క్లాస్మేట్స్. నా గురువు గారు కూడా ఒక సైంటిస్ట్. నేను అత్యున్నతమైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. సినిమాలు చూసి సినిమా రాసే వాళ్ళ దగ్గర నేను పని చేయలేదు సార్, చేయలేదు. చేసుంటే ఈ రికార్డులు ఏమీ వచ్చేవి కాదు, ఇంత గొప్ప సినిమాలు నేను అసలు రాసి ఉండేవాడే కాదు. సో ఆయన, మీకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉందా? ఈవీఎం మిషన్ ఉంది కదా, ఆ మిషన్ కనిపెట్టిందే నా గురువుగారు యావత్ ప్రపంచానికి. అట్లాంటి గొప్ప సైంటిస్ట్ దగ్గర ఉండటం నా వరం, నా పూర్వజన్మ సుకృతం. పడయప్పాకి స్క్రీన్ ప్లే రైటర్గా అవకాశం ఎలా వచ్చింది? అది చాలా నిజంగా మీ లైఫ్ టర్నింగ్ పాయింట్. అది ఎట్లా అంటే, నేను తమిళనాడులో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఐఎమ్ ద బిజియెస్ట్ గోస్ట్ రైటర్ని. అంటే చెప్పకూడదు నేను ఏ సినిమాలకి పనిచేశాను, ఏవేవి ఎంత పెద్ద హిట్ అయినాయి అనేది. నేను ఇప్పుడు ఎందుకంటే గోస్ట్ రైటర్ని కాబట్టి వాళ్ళ క్రెడిట్ నేను తీసుకోకూడదు. డైరెక్టర్కి 20 రూపాయలు ఇస్తే నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు రోజు బేట. నేను పనిచేస్తున్న డైరెక్టర్కి 20 రూపీస్ ఇస్తే నాకు 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 10 మంది తమిళోళ్ళు ఉంటే నేను ఒక్కడనే తెలుగు వాడిని ఉండేవాడిని. అన్ని ఆఫీసుల్లో స్టోరీ డిస్కషన్కి వెళ్ళేవాడిని. డైలీ 4 సినిమాలు స్టోరీ డిస్కషన్కి వెళ్ళే బిజియెస్ట్ గోస్ట్ రైటర్ నేను. అట్లాంటి టైంలో రజనీకాంత్ గారు ఒక ప్రాజెక్ట్ అనుకుంటూ అవుట్డోర్ వెళ్తుంటే కేఎస్ రవికుమార్ గారు బాగా మాట్లాడతాడంట, నేను విన్నాను చిన్ని కృష్ణ అని சொல்லிட்டு அவங்க வீடெங்க போய் அவங்க கூட்டுவாங்கன்னு சொல்லி చెప్పారనమాట. నా తప్పటి పని చేసి తమిళన్సే உங்கள் టాపిక్ వదిలికడా రజనీ కాంపౌండ్లో ఉங்களை కూపుడురారా అప్పుడు ఇప్పుడు అని ఏదో చెప్తే వచ్చి నన్ను కేఎస్ రవికుమార్ గారు మా ఇంటికి వచ్చి చెన్నైలో 2 సీటర్ కారు ఉండేది అనమాట. ఆయన డ్రైవింగ్, నన్ను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని ఎంజిఎం రిసార్ట్లో స్టోరీ డిస్కషన్ తీసుకెళ్లారు. తీసుకెళ్తే 18 మంది ఉన్నారు సార్ టోటల్గా రైటర్స్, 18 పీపుల్.
అందులో నేను ఒకడిని అనమాట. రజనీ గారు ఉన్నారు, రజనీ గారు కథ చెప్పారు. ఆయన ఊరికే అవుట్లైన్గా అనుకున్నాడు, ఆయన యొక్క క్యారెక్టరేషన్ అనుకున్నాడు, నీలాంబరి అనేది ఆయన అనుకున్నారు ఊరికే జస్ట్ ఇట్లా 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 అని చెప్పారనమాట. చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మధ్యాహ్నం పడుకొని మళ్ళీ 4 గంటలకల్లా వచ్చి నేను ఓపెనింగ్ ఇలా ఉండాలి, ఇంటర్వెల్ ఇలా ఉండాలి, క్లైమాక్స్ ఇలా ఉండాలనేది చెప్పేశాను. చాలా బాగా నచ్చింది రజనీకాంత్ గారికి, కేఎస్ రవికుమార్ గారికి. సో ఆ డిస్కషన్లో ఆ రోజు నేను పార్టిసిపేట్ చేసే విధానం, స్క్రిప్ట్లో సైన్స్ ఉంటుంది అనేది నేర్చుకున్న సుజాత రంగరాజన్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి ఆ యొక్క సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలన్నీ ఇంప్లిమెంట్ చేశాను. ఇంప్లిమెంట్ చేయటం వల్ల కలర్ మారిపోయింది మొత్తం. మీకు శత్రువు ఉండడు చూడండి, శత్రువు ఉండడు దాంట్లో, ఉండరు, శత్రువు ఉండదు. ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయికి అహంకారం ఉంటుంది, ఆ అమ్మాయికి ఆ అమ్మాయే శత్రువు. అవును. సో ఒక విలన్స్ లేకుండా కథ రాయటం అనేది నాకు వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా గొప్ప ఆర్ట్ అది. ఆ ఆర్ట్ నేర్పించినటువంటి నా గురువులకి, తమిళనాడు యొక్క ద్రవిడ సాంప్రదాయంలో ఉన్నటువంటి అనేక మంది రచయితలకు కూడా ఈ యొక్క ఆర్టీవీ ద్వారా నేను వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు, తెలుగులో కూడా అది మీ డెబ్యూ మూవీ అనుకోవచ్చు. ఎస్. సో ఎలా అనిపిస్తుంటుంది అది తలుచుకుంటే? అది కూడా తలుచుకుంటే ఎలా అనిపించినట్టు కంటే కూడా అండి, నాకు మొట్టమొదటిగా నాకు ప్రాణం అండి బాలకృష్ణ గారు అంటే. ఎందుకంటే బి గోపాల్ గారు నన్ను పిలిపించారు. ఎందుకంటే పడయప్ప 200 రోజు ఫంక్షన్ జరుగుతుంటే నాకు బంగారపు పెద్ద ఇదేశారు నాకు స్టేజ్ మీద. ఎవరు? రజనీకాంత్ గారు. బంగారపు చైను పడయప్ప అని ఒక ఇది వేశారు ఫంక్షన్లో. వేసినప్పుడు అది ఆర్టికల్ బిఏ రాజు గారు అని ఒక ఈయన ఉన్నారు కదా, ఒక జర్నలిస్ట్ గారు, సీనియర్ జర్నలిస్ట్ గారు, ఆయన ఒక ఆర్టికల్ రాశాడు. ఒక తెలుగు కుర్రోడు కూడా దీంట్లో పనిచేసాడు అని. సో ఇమీడియట్గా ఇక్కడ వచ్చింది. రాగానే నన్ను గోపాల్ గారిని చెన్నైలో అప్పుడప్పుడు కలిసినా కూడా పిలిపించి, చిన్ని బాలకృష్ణ గారు ఒక కథ కావాలి అని చెప్పన్నారు. అంటే ఇక్కడ ఛాంబర్లో పిలిచారు. ఛాంబర్లోకి వచ్చాను. ఛాంబర్లోకి వచ్చిన తర్వాత చూస్తే మీరేమనుకోవద్దు, అసలు టోటల్గా ప్యాక్డ్ అనమాట ఛాంబర్. అన్ని రూమ్లు ప్యాక్డ్ రైటర్స్తో. పోసాని కృష్ణమురళి గారు, పరచూరి బ్రదర్స్, సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు, ప్లస్ ఇంకా చాలామంది, ఈరోడు సౌందర్, మన ఈ పెదరాయుడు రాసిన వాళ్ళు, మొత్తం ప్యాక్ అయి ఉంది. నాకు రూమ్ లేదు. నేను అసలు కొత్తోడిని. అందరూ వర్క్ జరుగుతుంది, అందరూ చెప్తున్నారు, వింటున్నారు, జరుగుతున్నాయి. ఆల్రెడీ సినిమా పోసాని కృష్ణమురళి గారి కథా స్క్రీన్ ప్లేతో ఒక పోలీస్ ఆఫీసర్ గెటప్తో షూటింగ్ స్టార్ట్ అయింది సినిమాది. నన్ను పిలిచారు. నా దగ్గర అసలు కథే లేదు. ట్రైన్లో వస్తున్నాను. ట్రైన్లో వస్తూ చిన్నప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారిని అభిమానించని మనిషి ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి ఆయన్ని, మా తాతయ్య గారు, మా నాన్నగారు, మేము దైవంగా భావించే వాళ్ళ బిడ్డని ఇప్పుడు నాకు అవకాశం వచ్చిందని మీరు నమ్మండి, నమ్మకపోండి, గోపాల్ గారిని కూడా అడగండి మీరు కావాలంటే. 4 డేస్లో రాశాను సార్, ఎగ్జాక్ట్లీ కథ చెప్పాను. పరచూరి గోపాలకృష్ణ గారు విని కొత్తగా చెప్పాడా, ప్రతి ఒక్కళ్ళు ఛాంబర్లో ఉన్న ప్రతి రైటరు యాక్షను, లపాకీ సాంగు, సెక్సు, డబుల్ మీనింగ్ ఇచ్చి చెప్తుంటే, అతను ఒక పిల్లోడిని తీసుకొచ్చి ఒక అడవి ప్రాంతంలో, ఒక కొండ ప్రాంతంలో ఆ పిల్లోడిని పెట్టుకొని ఆ పిల్లోడికి పాలు పట్టుకుంటూ బ్రతుకుతున్నటువంటి ఒక క్యారెక్టర్ చెప్పాడు. అది ఎందుకో నాకు బాలకృష్ణ గారికి ఇంతవరకు ఎప్పుడూ అట్లాంటి ఒక చక్కటి ఒక పాజిటివ్ ఎనర్జీ కథ రాలేదనిపిస్తుందని పరచూరు గోపాలకృష్ణ గారికి, మీ ద్వారా, ఆర్టీవీ ద్వారా, బి గోపాల్ గారికి, అన్నిటికంటే ఒప్పుకున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి, నా దైవం బిడ్డ అయినటువంటి అందరికి కూడా చెప్పుకుంటూ, ఆ తీసిన మేడికొండ మురళీకృష్ణ గారికి కూడా నమస్కరిస్తున్నాను. తర్వాత బి గోపాల్ గారి డైరెక్షన్లోని ఇందిర మెగాస్టార్ తోటి, ఎస్, అదొక సెన్సేషన్. దానికి అడగండి ఆ అనుభూతులు ఏంటి? అది కొంచెం ఏమైందంటే, నరసింహనాయుడు ఇండస్ట్రీ రికార్డ్ అయిపోయింది. తెలుగు ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఉన్న రికార్డులన్నీ క్రాస్ చేసిందని చెప్పేవాళ్ళు. నాకు తెలీదు, భయం వేసిపోయింది అసలు. ఏంటి తెలియదు. దత్తుగారు పిలిచారు నన్ను అప్పుడు. దత్తుగారు పిలిచి, ఏమయ్యా నువ్వు ఇండస్ట్రీ రికార్డు కొట్టావు, ఇప్పుడు ఏంటి చిరంజీవి గారితో ఈ సినిమా చేయాలని పిలిచారు. నాకు అడ్వైజ్ చేశారు.
మాది హ్యాట్రిక్ సినిమా జగదేగుడు అతులోక సుందరి ఉమ్. చూడాలని ఉంది, ఈ రెండే అనుకుంటా చేసింది. తర్వాత ఇది 3వ సినిమా, అది బాగా రాయాలి, అన్నీ చూడు అని చెప్పని ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఏవో సలహాలు ఇస్తారు కదా సీనియర్ ప్రొడ్యూసర్స్. నా గురించి మీకు తెలుసు కదా రవి గారు, ఎవరి మాట విన్ను. నేను అనుకున్నది పేపర్ మీద పెడతాను. ఈ పేపర్ మీద పెట్టింది అత్యద్భుతంగా తీసినటువంటి నరసింహనాయుడు అండ్ ఇంద్ర ఒక్క అక్షరం కూడా మార్చకుండా, బి గోపాల్ గారు ఒక్క సన్నివేశాన్ని కూడా మార్చమని అడగకుండా తీశారు. కాబట్టి బి గోపాల్ గారు ద గ్రేట్ డైరెక్టర్ ఎంటైర్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు కూడా వంట ఒకళ్ళు చేయాలా, ఇద్దరు చేయాలా రవి గారు? ఒకరే చేస్తే బెటర్. అది బెటర్ కదా, అవునా కదా? ఓకే, ఇంకో ప్రశ్న వేస్తాను. తల ఒకటి ఉంటుంది, చేతులు 2 ఉండొచ్చు, కాళ్ళు 2 ఉండొచ్చు కదా. బ్రెయిన్ మాత్రం ఒకటే పనిచేయాలి, ఒకటే ఉండాలన్నమాట. అది మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకున్నది. రెండో బ్రెయిన్ మిక్స్ కాగానే బ్లెండ్ అయినప్పుడల్లా మీకు యాక్సిడెంట్ అవుతుంది, ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అవ్వదనే అనుకుంటారు, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. 1 man క్రియేషన్, 1 man రైటింగ్ ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ అని వెళ్ళి 6 నెలలు కాశీలో ఉండి ప్రతిరోజు గంగానదిలో స్నానం చేసి గంగ నీళ్లు తీసుకొని కాశీ విశ్వనాథుడికి అభిషేకించి మళ్ళీ రూమ్కి వచ్చి రాసిన కథే ఇంద్ర. మీరే చెప్తున్నారు నేను ఎవరి మాట విన్నామని. ఈ ముక్కుసూటితనం లేదా ఈ మొండితనమే ఇండస్ట్రీలో మళ్ళీ మీకు కొంచెం ఎదురుగాలు వీచేలాగా, మిమ్మల్ని చూస్తే భయపడేలాగా చేసింది అనుకోవచ్చా? అంటే అమ్మవారిని చూసినప్పుడు, నగ్నంగా అమ్మవారిని చూసినప్పుడు మానవుడు ఖచ్చితంగా భయపడతాడు, మనిషి భయపడతాడు. ఈ ప్రపంచంలో రాసే ప్రతి వ్యక్తి సాక్షాత్తు అమ్మవారి స్వరూపుడు. ఎందుకంటే రవి గారు, సినిమా పుట్టకముందు, బాగా వినండి, సినిమా పుట్టకముందు ఈ భూమి మీద కవి పుట్టాడు. ఈ భూమి పుట్టినప్పుడే కవి పుట్టాడు. కాబట్టి కవిగా, రచయితగా, ఆధారగా చెప్తున్నాను. ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రీ కానీ, చిత్ర పరిశ్రమ కానీ, రేపు నటీనటుల అవసరాలు కూడా లేకుండా సైంటిఫిక్గా అంత ఎదిగే ఈ రోజుల్లో స్క్రిప్ట్ ఈజ్ ద మెయిన్ అని జేమ్స్ కెమెరాన్ గారు 100 సార్లు చెప్పారు. ఓ సినిమా హిట్కి మొదటి కారణం కథ, రెండో కారణం కథ, మూడో కారణం కథ అని. ఈ 3 దాటి కథ కాదు నేనే అనుకున్న ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎలా ఉన్నారో మీ అంతరాత్మకు మాత్రం ఖచ్చితంగా తెలుసు. ఆ వ్యక్తుల అంతరాత్మకు కూడా అద్దంలో కూర్చున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తెలుసు. స్క్రిప్ట్ లేకుండా ఎంత డిజాస్టర్స్ అయినాయో, ఎంత నాశనం అయిపోయిందో చలనచిత్ర పరిశ్రమ అంతా, ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉందో అందరు అంతరాత్మలకు తెలియదంటారా రవి గారు? తెలుసా, తెలీదా? తెలుసా? ఖచ్చితంగా. తెలిసినప్పుడు దెన్ కమ్ బ్యాక్ టు ద గాడెస్ ఆఫ్ లార్డ్ సరస్వతి అమ్మ అండ్ టేక్ ద స్క్రిప్ట్స్ అండ్ డూ ఇట్. అదర్వైజ్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్. రైట్. బ్యాక్ టు బ్యాక్ 2 సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చారు. అప్పట్లో ఇండస్ట్రీలో మీకున్న గౌరవం, మీ ఫాలోయింగ్ ఎలా ఉండేది? నేను గౌరవము, డబ్బు ఇవన్నీ ఆర్డినరీగా ఆలోచించేవాళ్ళు జస్ట్ అనుకుంటారు, కానీ నాకు మాత్రం సర్వస్వం అమ్మవారే. నేను రాసిన ప్రతి అక్షరం రవి గారు, మళ్ళీ చెప్తున్నాను, నేను రాసింది కాదు, ఆ కాశీ విశాలక్షి అమ్మవారు రాసింది. అంతే తప్ప నేను ఎవరిని సార్ ఈ నాలుక మీద ఈ మాట మాట్లాడుతున్నానంటే, ఈ శక్తి నాకు వచ్చింది అంటే, ఈ శక్తి ఇచ్చినటువంటి అమ్మ పలికిస్తుంది అంటే ఆవిడే కదా. మనం అని అనుకుంటాం కదా, మనమా కాదు కదా. మంచి అక్షరము, మంచి మాట, మంచి కథ, మంచి స్క్రీన్ ప్లే, మంచి కంటెంటు ప్రేక్షకులకు అవసరం కదా. ఎన్ని వైభవాలు చూడొచ్చు, ఎంత గొప్ప సినిమా చూపించుండేవాడిని ఈ భారతదేశానికి. పరమ చెత్త డస్ట్బిన్కి కూడా పనికిరాని కథలు యాక్ట్ చేస్తున్నప్పుడు నాకేం బాధ ఉండదు, కానీ ఎంతో ఆశలు పెట్టుకొని రేట్లు కూడా పెంచి ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న ఈ టైంలో 100 రూపాయలకి వెళ్ళి 1000 రూపాయల పైన సినిమాకి చూస్తున్నప్పుడు, ఖర్చు అవుతున్నప్పుడు
వాళ్ళ హృదయం పెయిన్ ఫీల్ అవుద్ది కదా, రవి గారు ఫీల్ అవుద్దా, ఫీల్ కదా? ఖచ్చితంగా feel అవుతుంది. కొన్ని కోట్ల మందికి ఒకేసారి పెయిన్ ఫీల్ కావడానికి కారణం ఎవరంటారు ఇప్పుడు? మనం దానికోసం పుట్టామా? మనం మనల్ని అభిమానించే అభిమాని హృదయాన్ని గాయపరచడానికి పుట్టామా? మనకు అన్నం పెట్టినటువంటి నిర్మాతని నష్టపోగొట్టి, డిస్ట్రిబ్యూటర్ని నష్టపోగొట్టి, థియేటర్ యాజమాన్యాన్ని నష్టపోగొట్టి, ఇళ్ళకెళ్ళి ఏమి మాట్లాడితే ఏమవుతుందో అనే ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ మాఫియా నుంచి అతి తొందరలో బయట రావాలని నేను కోరుకుంటున్నాను. అందరూ మనుషులు అని మాత్రం మర్చిపోయి మేము దైవము అనే స్టేజ్కి మాత్రం మనిషి రాకూడదు రవి గారు. అది చాలా ప్రమాదం. ఇప్పుడు కథకి హీరో అవసరం అంటారా, లేదా హీరోకి తగ్గ కథ అవసరం అంటారా? కథ ఏది కోరుకుంటే అదే అవసరం. దట్స్ ఆల్. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే, ట్రెండ్ చూస్తే హీరో కోసం కథలు రాస్తున్నారు. రాస్తారంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, రిజల్ట్స్ కూడా మీరే చూస్తున్నారుగా. మీరు చెప్పండి, రిజల్ట్స్ మీరు చూడలేదు మీరు? చూస్తున్నాం. మీకు నాకు తెలిసిన నాలెడ్జ్లో రవి గారు ఈ ఒక్కటి మీరు కరెక్ట్గా చెప్పండి. ఒక సినిమా ఫ్లాప్ అయింది, డిజాస్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంలో ఒక 2 months గ్యాప్లో అయింది. ఒక టీము ఒక సిండికేట్ అయ్యి ఎందుకు ఫ్లాప్ అయింది, ఎందుకు ప్రేక్షకుడు నిరుత్సాహపడ్డాడు, ఎందుకు రెవెన్యూ బాగలేదు, ఎందుకు అట్టర్ ఫ్లాప్ అయిందని ఒక 1 week ఏమైనా డిబేట్ చేసి, కౌన్సిలింగ్ చేసి, వాళ్ళ తప్పులు వాళ్ళు వెతుక్కోలేదా చెప్పండి మీరు? ఖచ్చితంగా జరుగుతుంది. పోస్ట్ మార్టం అనేవి జరగాలి, జరుగుతున్నాయి. ఎందుకు? కారణం ఏంటి? జరుగుతున్నాయి. జరిగి ఏంటి బై ప్రొడక్ట్ ఏం తీశారు? స్టోరీ స్టోరీ ఏంటి? దాంట్లో స్టోరీ ఏంటి? ఎవరు రాశారు? కావాల్సిన ఎలిమెంట్స్ లేకపోవటం, ఆ. ప్రేక్షకులు ఏది ఆశిస్తున్నారో అది ప్రేక్షకులకు ఇవ్వలేకపోతున్నారు. హీరోలు ఎలివేషన్ కోసం సన్నివేశాలు సృష్టించి, హీరోయిజాన్ని ఎలివేట్ చేయటం కోసం కొన్ని డైలాగులు చొప్పించి, అనవసరంగా కొన్ని సన్నివేశాలను చొప్పించి సినిమా కథని పక్కదో పట్టిస్తున్నారనే విమర్శ చాలామంది సినీ విశ్లేషకులు చేస్తున్నారు. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అయితే ఇంకా మీకు అవగాహన ఎక్కువ ఉంటుంది. సో కథకు తగ్గ హీరో కావాలి, కథకు తగ్గ హీరోనే కావాలి. అంతే. కథ చెప్తుంది ఏ హీరో అయితే బాగుంటాడు ఏంటనేది. అది ఇద్దరు టాప్ హీరోలకి, సీనియర్ హీరోలకి బ్లాక్ బస్టర్ మూవీస్ ఇచ్చిన తర్వాత మీరు డెబ్యూ అల్లు అర్జున్కి ఒక కథ ఇచ్చారు, గంగోత్రి. ఎందుకు కావాలని ఇచ్చారా, లేదా వాళ్ళ కోరిక మేరకు ఇచ్చారా? ఏంటి ఆ సిచ్యువేషన్? ఆ సిచ్యువేషన్ మీరు స్ట్రైట్గా వేస్తాను అంటే చెప్తాను. మీకు నగ్న సత్యం కావాలా, లేదు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కావాలా? ఫ్రాంక్ మీ దగ్గర నుంచి ఫ్రాంక్గానే ఆన్సర్ ఎక్స్పెక్ట్ ఓకే. చేస్తాను. నాకు బాబా సినిమా మీద ఇంద్ర పడింది. ఆల్మోస్ట్ ఒక 1 week గ్యాప్లోనేమో ఇంద్ర, రజనీకాంత్ గారు వచ్చారు చూడటానికి వచ్చారు. ఆయన చూసి ఆయన ఓ మాట అన్నారు, చిన్ని వర్షం పడుతుందనుకో, దీనికి గంగోత్రికి లింక్ ఉంది అందుకోసం చెప్తున్నాను. వర్షం పడుతుందనుకో గుడ్డ పెట్టుకుంటాం, కొంచెం పెద్ద అయిందనుకో గొడుగు పట్టుకుంటాం, ఒక సునామీ వస్తే ఏం పెట్టుకోవాలయ్యా అట్లా రాసేవన్నాడు నన్ను. ప్రసాద్ ల్యాబ్స్లో చూసాయన అన్నారు ఆయన అని. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన తాజ్ బంజారాలో ఆయన ఇప్పుడు వచ్చినా దిగే ఒక షూట్ రూమ్ ఉంది, అక్కడ నన్ను పిలిచి నాకు మళ్ళీ వర్క్ చేద్దాం కలిసి అన్నారు ఆయన. కూర్చున్నాను, అదే తాజ్ బంజారాలో కూర్చున్నప్పుడు ఒకరోజు మార్నింగ్ మాకు ఒక ఫోన్ వచ్చింది. ఏంటంటే అల్లు అర్జున్ గారు హీరో అవుతున్నారు, అరవింద్ గారు అబ్బాయి, అవునా? దత్తు గారు ఆఫీస్లోనే చిన్న డిన్నర్ పెట్టారు. తేజ గారని ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, ఆయన ఇంట్రడ్యూస్ చేస్తారు. అది ఇది అంటే అందరం జస్ట్ భోజనం చేసేసి ఓకే కంగ్రాట్స్ అని అందరం చెప్పుకొని విడిపోయాం. అయిపోయిన తర్వాత అదే 414 రూమ్ నెంబరు బంజారా హిల్స్లో ఉన్నప్పుడు పేపర్లో అదే తేజ గారి డైరెక్షన్లో నితిన్ అనే హీరో అనౌన్స్ చేయబడ్డాడు. ఆ మార్పు ఎలా జరిగింది అన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన సబ్జెక్టు. ఒక డిస్ట్రిబ్యూటర్ కొడుకు నితిన్ గారు కూడా మంచి నటుడే. అక్కడ అల్లు అర్జున్ గారిని అనౌన్స్ చేసి తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని ప్రెస్ మీట్లో చూసినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు, మీలాంటి పెద్దలు ఉంటారు కదా,
కొంచెం మేమంటే అప్పుడే వచ్చాం అనుకోండి, మీరంటే సీనియర్ జర్నల్ ఏంటి ఇలా జరిగింది, జరగకూడదు కదా. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ గారు అంటే భారతదేశంలోనే ఒక పెద్ద పేరున్నటువంటి ఒక పెద్ద నిర్మాత ఆయన. అవును. ఆయన ఒక మర్రి చెట్టు, ఆయన ఒక వటవృక్షం, నాకు తెలుసు కదా. అట్లాంటి వాళ్ళ బిడ్డ ఇంట్రొడక్షన్ చేస్తానని చెప్పి పేపర్లో వచ్చి తీసేసేపటికి హీ హర్టెడ్ ఎ లాట్. ఎవరైనా అటు అవుతారు కదా, మీ పిల్లలు అటుకారా, ఆబ్వియస్ నా పిల్లలు అటు అవుతారు కదా. సహజం. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీని అభిమానించే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని కాబట్టి నేను కూడా హట్ అయ్యాను. వచ్చాడు రజనీకాంత్ గారికి రాసే కథని మూసేసి అప్పుడే రాఘవేంద్రరావు గారు 100వ సినిమా చేయమని నన్ను అడుగుతున్నాడు. Yes. ఆయనకి కూడా చెప్పలేదు. వీటికి ప్రామిస్ చేసి అరవింద్ గారికి ఫోన్ చేసి 365 రోజుల లోపల మీ అబ్బాయి అల్లు అర్జున్ హీరోగా సినిమా కూడా రిలీజ్ అయిపోద్ది సార్, రాసి పెట్టుకోండి అని చెప్పాను. చేశాను, రాశాను, తీపించాను. 175 days ఆడింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, వెస్ట్ గోదావరి లాంటి చోటైతే ఇంద్రని కూడా క్రాస్ చేసింది గంగోత్రి. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ గ్యాంజెస్, గంగమ్మ తల్లి యొక్క గొప్పతనం అది. సో అట్లా జరిగింది. సో రాఘవేంద్రరావు గారి 100వ సినిమా త్రివేణి సంగమం, దాన్ని పక్కన పెట్టేశారు మీరైతే. ఒకవేళ అది అయ్యుంటే ఫస్ట్ మల్టీ స్టార్ అని మూవీ అయ్యేదేమో. చిరంజీవి వెంకటేష్ తోటి అనుకున్నారు కదా. యా, రాఘవేంద్రరావు గారి సంకల్పం ఎంత పెద్ద గొప్పదంటే, ఆయన మీరు అనుకున్నట్టు దర్శకుడే కాదు, ఆయన మంచి సెలెక్టివ్ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక బ్రెయిన్ ఉన్న వ్యక్తి. ఇందిరా సినిమా చూసి, ఇందిరా ఫంక్షన్ జరుగుతుంటే నన్ను కారులో ఎక్కించేసుకున్నాడు. ఎక్కించేసుకొని, అయ్యా నా 100వ సినిమా నువ్వు రాయాలి అని నాకు చాలా పెద్ద అమౌంట్ ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. రాస్తాను సార్ అన్నా. ఎవరెవరు హీరోలు? చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ముగ్గురు అని జస్ట్ నేను చెప్పారు, అడ్వాన్స్ ఇచ్చారు. కేబీఆర్ పార్క్ వాకింగ్కి వెళ్తాం కదా, వాకింగ్కి వెళ్ళి వచ్చి సార్ టైటిల్ వచ్చింది చెప్తాను, తొందర రమ్మన్నాడు. చెప్పాను, త్రివేణి సంగమం సార్. అదిరిపోయింది అన్నాడు. అంటే రామ్, రాబర్ట్, రహీమ్ అని ముగ్గురు హీరోలు ఉన్నప్పుడు మన ముందు జనరేషన్లో ఏదో అట్లా ఊహిస్తారు. నేను త్రివేణి సంగమం, గంగా, యమున, సరస్వతి నదులు కలిసే సంగమం ప్లేస్లో అని చెప్పని ఆ లైన్ అద్భుతమైన లైన్ అనమాట. అది చేసుకొచ్చి 6 నెలలు కష్టపడి చేశాను. చేసిన తర్వాత అది ఆ కారణాలు నేను ఇప్పుడు మీడియా ముందు పెట్టకూడదు. అది ఎందుకో మిస్ఫైర్ అయింది, సినిమా టేక్ ఆఫ్ అవ్వలేదు. చిరంజీవి గారు చేస్తా అన్నారు, గుడ్ అన్నాడు. చిరంజీవి గారి క్యారెక్టర్ మొత్తం ఆయనకి బాగా నచ్చింది, ఆయనకి నచ్చింది, డైరెక్టర్ గారికి మొత్తం అన్ని పాత్రలు నచ్చినాయి. అది అవ్వలేదు. అది అవ్వకపోతే ఆయన కొంచెం డిప్రెషన్లో ఉన్నారు. ఎవరికైనా డిప్రెషన్ ఉంటుందండి, ఆల్ ఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం అందరికి డిప్రెషన్ ఉంటుంది. దాని నుంచి గంగోత్రి షిఫ్ట్ అయ్యి అది తీసి ఆయన అద్భుతమైనటువంటి గంగమ్మ తల్లి ఆవిష్కరణ అద్భుతంగా తీశారు. మీరు ఇచ్చిన కథతోనే అల్లు అర్జున్ కెరీర్ మొదలైంది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఎలా అనిపిస్తుంటుంది అల్లు అర్జున్ అప్పటికి ఇప్పటి బన్నీని? నేను టు బీ ఫ్రాంక్గా చెప్తున్నాను సార్, నేను చాలామందికి ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. అబ్బాయిని ఫస్ట్ నేను హిమాలయాస్లో మంచు పర్వతాల మధ్య డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను రాఘవేంద్ర గారు పైనుంచి చూస్తున్నాం. ఆయన చాలామందిని పరిచయం చేశారు. ఆయన ప్రయాణం వేరు, రాఘవేంద్ర గారిది. నేను చూసి ఎప్పటికైనా చాలా పెద్ద హీరో అవుతావు బన్నీ అని చెప్పని నేను కిందకి వెళ్ళి హగ్ చేసుకున్నా. చెప్తున్నాను, ఈ గంగమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాను, నువ్వు చాలా పెద్ద హీరో అవుతావని. అప్పుడే నేను పుష్ప ఫస్ట్ రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను, ఇది ఆల్ టైమ్ రికార్డ్ టు ద ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్ అవుతుంది అని కూడా చెప్పాను. అయ్యింది. అట్లాగే ఇవాళ పాన్ ఇండియాలో మీకు తెలుసు హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వింటున్నాం. ఇట్స్ నాట్ ఏ జోక్. హయ్యెస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసేసాడు. ఏది గ్రాఫిక్స్లు, అడావుడులు, బ్రహ్మాండాలు లేకుండా ఓన్లీ స్క్రిప్ట్ అండ్ పెర్ఫార్మెన్స్తో చేశాడు. గెటప్లు వేశాడు, పుష్పలో డ్యాన్సులు చేశాడు. ఏంటి ఆ యొక్క పాత్ర పోషించటం అనేది నాకు తెలిసి భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో పుష్ప క్యారెక్టర్ కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, ఆ యొక్క పెర్ఫార్మెన్స్ని కానీ ఇంకొకళ్ళని అయితే నేను ఊహించుకోలేను. అది నేను పరిచయం చేసిన అల్లు అర్జున్ అని కాదు. అల్లు అర్జున్ అంత ఎదిగాడు. మీకు ఏమనిపిస్తుందంటే నేను చాలా సంతోషపడుతున్నాను, గర్వంగా కూడా ఉంది నాకు. రైట్. సీమసింహం సినిమాకి సంబంధించి ఒక కాంట్రవర్సీ ఉంది.
మీకు సంబంధం లేకుండానే మీ పేరు టైటిల్ కార్డ్స్లో పడింది అనేది? అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పాను. బి. గోపాల్ గారు ఒక్క అక్షరం మాట్లాడకుండా, ఒక సన్నివేశం అవును. మాట్లాడకుండా ఎవరైతే పట్టుకున్నారో ఆ పట్టుకున్న రోజునే వదిలేస్తాను. నేను వదిలేసిన ప్రతిదీ నేనేం చెప్పను. నా నోటితో నెగిటివ్ మాట్లాడకూడదు. అంతే. రైట్. అతి తక్కువ సినిమాలతో ఎక్కువ పేరు సంపాదించారు, రచయితగా చాలా గుర్తింపు పొందారు. దర్శకుడు కావాలనే కలగానే మిగిలిపోయిందా మీకు? దర్శకుడు అవ్వాలనుకున్నాను, కానీ నా భార్య అప్పుడు చనిపోయింది. మీ అందరికీ తెలుసు కదా. ఓకే. అప్పుడు ఎందుకో నేను ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే రవి గారు, మీరు ఒకటి ఆలోచించవచ్చు, నేను ఒకటి ఆలోచించవచ్చు, ఈ సమాజం ఒకటి ఆలోచించవచ్చు, కానీ ప్రకృతి మాత్రం ఒకటే ఆలోచిస్తుంది. అది నిజం. ఎందుకో నన్ను దర్శకుడుగా నువ్వు వద్దు అని ప్రకృతి నిర్ణయించింది. దానికి తోడు రాఘవేంద్రరావు గారు ఏమన్నారంటే, అయ్యా 100 డాష్ 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 చేస్తే ఒక దర్శకుడు అవ్వాల్సి వస్తుంది, నువ్వు చేయలేవు చిన్ని కృష్ణ అని చెప్పారు. నువ్వు నీ మనస్సు చంపుకొని ఒక్కరోజు బతకలేవు, కానీ దర్శకత్వం చేస్తే మాత్రం నిత్యం 24 క్రాఫ్టుల్ని హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదు అని చెప్పారు ఆయన కూడా. ఆయన చెప్పారు, ప్రకృతి చెప్పింది, అందుకోసం దాన్ని పక్కన పెట్టాను. అంటే మీ ముక్కుసూటితనం నిజంగా మీకు అంటే కెరీర్కి ఇబ్బంది అనిపించింది? లేదు, చాలా ప్లస్ అయింది కదా. ఎందుకంటే ఇబ్బంది, మీరు ఒక లేయర్లో, ఒక డైమెన్షన్లో చూస్తున్నారు మీరు చిన్ని కృష్ణని, రైట్? సినిమాలు చేసి చాలా రోజులు అయింది కదా అనే కోణంలోనే చూస్తున్నారు మీరు. నాకు అసలు చాలా చిన్న సబ్జెక్ట్ అది. ఒక పెద్ద గొప్ప మ్యాటర్ ఈ ప్రపంచం ఇంకా చూడకుండా ఉన్నదేంటనేది నేను జాలి పడుతున్నాను, రైట్? ఓకే, నాకేమవలేదు. 2500 మంది రచయితలు ఉన్నారు మా అసోసియేషన్లో, ఓకేనా? వన్ ఆఫ్ ద కంఫర్టబుల్ లైఫ్ అండ్ ద హ్యాపీ లైఫ్. ఎందుకంటే మనసు చంపుకొని 300 సినిమాలు చేయటం కంటే, 500 సినిమాలు చేయటం కంటే, మనసుని చంపుకోకుండా వ్యక్తిత్వంతో, క్యారెక్టర్తో 6 సినిమాలు చేశాను. నా అంత సాటిస్ఫాక్షన్ పర్సనాలిటీ నాకు తెలిసిన నాలెడ్జ్లో ఈ భూమి మీద 10 మంది లోపే ఉన్నారు. ఆ 10 మందిలో నేను ఒకడిని. మీకు అర్థమేంటది ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నానో, ఎంత సంతోషంగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో. రైట్. చాలా కాస్ట్లీయెస్ట్ రైటర్ అని కూడా మీ మీద ఒక కామెంట్ ఉంది. డిమాండ్ అండ్ సప్లై కదా, దానికోసం కూడా కొంతమంది దూరం వెళ్ళారని కూడా అనుకోవచ్చు. దూరం వెళ్ళి నా చేత రాయించుకొని వాళ్ళందరికీ 1000 దండాలు పెడుతూ, అర్థమైందా? ఒక్క ఆల్ టైమ్ రికార్డు కావాలి నాకు, ఫ్లాప్ ఇవ్వకూడదు, దరిద్రమని అమ్మ అనుకునే వాళ్ళకి ఎప్పుడూ చిన్ని కృష్ణ డోర్స్ ఓపెన్ చేసి, ఆల్ టైమ్ రికార్డ్ సినిమా తీద్దాం, ఆల్ టైమ్ సినిమా డైరెక్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి, వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని పనిచేయడానికి, ఆ నిర్మాత దగ్గరే రాత్రింబగళ్ళు ఉండి మాతో తీసుకునే నిర్మాత, మాతో తీసుకునే దర్శకుడు, మాతో వర్క్ చేసుకునే హీరోలు యొక్క పాదాల దగ్గర కూర్చొని కూడా పనిచేస్తాను, చేశాను, చేస్తానని కూడా చెప్తున్నాను. రైట్. మీ కథకి 100% న్యాయం చేసిన సినిమా అంటే ఏం చెప్తారు? నాకు అసలు ఎట్టి పరిస్థితుల్లో నరసింహనాయుడు అండ్ ఇంద్ర, ఓకే. దిస్ టు బి. గోపాల్ గారు. మీ నందీశ్వరుడు ప్రాజెక్ట్ ఏంటి, ఎంతవరకు వచ్చింది? ఎంతవరకు వచ్చింది అనొద్దు, ఎప్పుడు అది ప్రపంచం చూస్తుందని అడగండి. అదే ఎప్పుడు బయటకు తీసుకొస్తారు, ఎప్పుడు అదే చెప్పాను కదా, దాన్ని మోసే నిర్మాత ఏ సార్, దానిలో నటించే హీరో, దాంట్లో ఇది చేసే ఒక దర్శకుడు ఆల్రెడీ భూమి మీద పుట్టే ఉంటారు. జనరేషన్ మారచ్చు, ఓకేనా? అది ఎవరికి రాసి పెట్టుందో ఆ విశాలాక్షమ్మ నిర్ణయిస్తుంది. ఇప్పుడున్నటువంటి యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ చాలామంది, హయ్యెస్ట్ బడ్జెట్ తీసేవాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు. ఆ టైం వచ్చినప్పుడు అది జరుగుద్ది. అది మీ ద్వారా జరగచ్చు, ప్రకృతి ఎలా నడిపిస్తుందో తెలియదు కదా అది. కానీ బయటికి వస్తే మాత్రం రవి గారు, ఐ విల్ టెల్ యూ, మళ్ళీ చెప్తున్నాను, ఒక్క రికార్డు కూడా ఉండేవను అంతే.
పులి 4 అడుగులు వెనక్కేసిందంటే 10 అడుగులు ముందుకేయటానికి అన్నట్లు ఉంది మీ సమాధానం. రైట్. అంటే వ్యక్తిగత కారణాల వల్లనే ఇంత గ్యాప్ తీసుకున్నారా? అంటే మిక్స్డ్ లైఫ్ అనేది చాలా మిక్స్డ్ అనమాట. ఇప్పుడు మీరు ఇదే క్వశ్చన్ ఎందుకు ఇన్ని ఫ్లాప్లు వచ్చినాయి అని అడిగారు అనుకోండి, ఏంటి ఒక హీరోనో లేకపోతే ఒక దర్శకుడినో వెళ్ళి అడిగారు అనుకోండి, ఏమైనా చిన్ని కృష్ణ గారి దగ్గర కథ తీసుకోకుండా ఇంత నాశనం అయిపోయారని ఒక దర్శకుడిని అడగలేరు కదా మీరు. అడుగుతారా? అడగలేరు కదా. ఎందుకు అడగలేరు? మీరు ఇది లౌకికంగా బతకటం మీకు అలవాటైపోయింది. నాకెందుకంటే మా అమ్మ ఒకటే చెప్పింది, నీ మనసు చంపుకొని మాత్రం ఒక్క మాట మాట్లాడొద్దు, ఒక్కరోజు కూడా బ్రతకొద్దురా, చచ్చిపో అని చెప్పింది. అందుకోసం నాలాంటి రేర్ పీస్ తక్కువ మంది ఉంటారు కదా, అంతే. రైట్. అప్పట్లో నేనైతే మాట్లాడతాను డైరెక్టర్తో. ఇప్పుడు నాతో పనిచేసిన డైరెక్టర్లు ఎవరైనా కూడా వితౌట్ మై వాట్ యూ ఎర్న్డ్ అన్నీ మాట్లాడతాను. అది ఆఫ్ ద రికార్డ్ కదా. పోసాన గారి కథతో మొదలైన సినిమాకి మీరు పరిపూర్ణంగా ఎండ్ చేశారు. అప్పట్లో ఆయన రియాక్షన్ ఏంటి? అదేం లేదు, అది అది మనకు సంబంధం లేదు కదా. మనకు సంబంధం లేదు కదా. అది ప్రొడ్యూసర్స్ అండ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. నాకేం లేదు. నాకు ఆయన అంటే నాకు ఎప్పుడు కనపడ్డా కూడా చిన్ని కృష్ణ గారు బాగున్నారంటారు, కృష్ణమురళి బాగున్నామని అడుగుతాం. రైటర్స్ అసోసియేషన్లో మీ తోటి రచయితలతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? నేను ఒక రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. నేను ఒక ఎక్కడో ఒక కృష్ణనగర్లో ఎంగిలి బిడీలు లేకపోతే పాన్ పార్గాలు గుట్లాలు వేసుకుని మెట్ల మీద తొక్కుకుంటూ నేను రచయితల సంఘానికి వెళ్ళేవాడిని నరసింహనాయుడు. అప్పుడు చూశాను, బాధేసింది. అమ్మవారి రచయితనే అమ్మవారు అనుకుంటాను. అది ఎవరైనా కానీ, పోసాని కృష్ణమురళి కానీ, త్రివిక్రమ శ్రీనివాస్ గారు కానీ, విజేంద్ర ప్రసాద్ గారు కానీ, లేకపోతే యావరేజ్ కొంతమంది యావరేజ్ సినిమాలు రావచ్చు, కవులు కావచ్చు, మీరు పాటలు రాసేవాళ్ళు కావచ్చు, కానీ నాకు మాత్రం సాక్షాత్తు సరస్వతి అమ్మవారి స్వరూపం మాత్రమే. అట్లాంటి సరస్వతి అమ్మవార్లు అందరూ కలిసి మేము ఒక చోట కూర్చోవడానికి ఉండేది ఒక వైన్ షాప్ పక్కన అని నాకు బాధేసి, నేను రచయితల సంఘానికి ప్రెసిడెంట్ని అయ్యి ఒక ఆఫీస్ని నేను కూడా డొనేట్ చేసి అందరి దగ్గర తీసుకొని ఇచ్చిందే. మొట్టమొదట భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో రచయితల సంఘానికి ఆఫీస్ అన్నది ఉన్నది. ఆ శిలాపలకం మీద ప్రెసిడెంట్ ఆకుల చిన్ని కృష్ణ అనేది ఉంటాం చరిత్ర పుటల్లో. అది ఒక ఇది అంటే నేను ఒక పని చేస్తే ఎలా ఉంటుందనేది ఉదాహరణకు చెప్తున్నాను. రైట్. ఇప్పట్లో ఉన్న రచయితల్లో ఎవరంటే మీకు అభిమానం? ఎవరి శైలి, రచనా శైలి? నాకు అన్డౌటెడ్లీ నేను ఇద్దరు పేర్లు మాత్రం నేను చెప్తాను ప్రజెంట్. సందీప్ వంగారెడ్డి, అర్జున్ రెడ్డి, రైటర్ కమ్ డైరెక్టర్. నేను అతనిలో ఉన్న డైరెక్టర్ గురించి నేను మాట్లాడలేదు, రైటర్ గురించి మాట్లాడతాను. వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్ట్ రైటర్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ స్క్రీన్. ద సెకండ్ వితౌట్ ఎనీ అన్డౌటెడ్లీ సుకుమార్ గారు. ఓకే, దే ఆర్ ద ఈక్వల్. అంటే ఎవరు చిన్న ఎవరు పెద్ద అని కాదు, బట్ ఇద్దరు పొటెన్షియాలిటీ ఉన్నటువంటి సోల్ స్క్రిప్ట్ రైటింగ్ తెలిసినటువంటి వ్యక్తులు. సోల్ అంటే ఆత్మతో కథ రాయాలి. మీకు తెలుసు కదా రవి గారు, ఒక డెడ్ బాడీ ఉందనుకోండి, సోల్ లేకపోతే అది డెడ్ బాడీ వద్దు కదా. ఓ ఫ్లాప్ అయిన సినిమా కూడా మీరందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ క్షణం నుంచి రవి గారు, దాంట్లో సోల్ లేదు, సినిమా ఫ్లాప్ అయింది అంతే తప్ప అది సినిమా తప్పు కాదు. సినిమాలో సోల్ పెట్టలేదు. సోల్ పెట్టి కథ నేను రాస్తాను, మా గురువుగారు రాసేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ సోల్తో కథ రాసేవాళ్ళలో కె విశ్వనాథ్ గారు సూపర్ నెంబర్ 1, టి కృష్ణ గారు సూపర్ నెంబర్ 1, పాత దర్శకులు చాలామంది. ఆ జాతిలో నుంచి ఇప్పుడు ప్రజెంట్కి వచ్చేప్పటికి డైనమిజంలో చెప్పాలంటే ప్రజల ట్రెండ్ని బట్టి డైనమిక్గా కథ చెప్పి రాసేవాళ్ళలో సందీప్ వంగారెడ్డి గారు అండ్ సుకుమార్ గారు ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్స్. రచయితగా మీ మీద ఏ రచయితల ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉందా? నాకు ఖచ్చితంగా నాకు భాగ్యరాజు గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మా గురువు గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అంటే కొంతమంది దానికి ఎలా చెప్పాలి, డీకోడ్ చేయాలి కదా. మళ్ళీ మీకు ఎట్లా చేయాలంటే, ఇప్పుడు కొంతమంది చరిత్రలు చెప్తారు, కొంతమంది ప్రజెంట్ చెప్తారు, పాలిటిక్స్ కానీ, కొంతమంది చరిత్రలు చెప్తారు. అంటే బాహుబలి ఇలాంటి అక్కడ ఇటు జరిగింది, ఛత్రపతి శివాజీ కథలు, రాముడు, కృష్ణుడు, మైథలాజీ ఇవన్నీ కూడా. కొంతమంది భవిష్యత్ చెప్తారు. సో భవిష్యత్ చెప్పేవాళ్ళలో మా గురువు గారు నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ సుజాత గారు. సో అక్కడి నుంచి ఎప్పుడు కూడా గతం తవ్వుకోకుండా ప్రజెంట్ ఎంజాయ్ చేస్తూ ఫ్యూచర్ని కథగా చెప్పగలిగిన వాడు ద గ్రేట్ రైటర్ ఇన్ ద వరల్డ్. సినిమా ప్రభావం సొసైటీ మీద చాలా ఉంటుంది.
సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేరాలు, ఘోరాలు, మర్డర్లు చేసేవాళ్ళు సొసైటీలో మనకి రెగ్యులర్గా తారసపడుతున్నారు. ఎస్. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అదే వాల్యూస్ లేని కథలు, వాల్యూస్ లేకుండా కథలు చెప్తారు. వాల్యూస్లో ఉన్న కథలు చెప్పినప్పుడు మీకు సాగర సంగమం సినిమా చూసి ఉంటారు మీరు. అవును. సాగర సంగమం సినిమా చూసినప్పుడు నేను కూడా డాన్స్ మాస్టర్కి వెళ్ళి డాన్స్ నేర్చుకుందామని, ఎవరున్నారు కూచిపూడి నేర్పించేవాళ్ళు అనేది కూచిపూడి ఆర్ట్ అకాడమీకి వెళ్ళి ఓ. వెంబడి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్నాను మ్మ్. నేను కూడా. మ్మ్. సో సినిమా అనేది ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే, ఒక చిన్ని కృష్ణని డాన్స్ క్లాస్కి పంపించింది. ఒక జైల్లో ఉన్నటువంటి ఒక రౌడీని కొన్ని సినిమాలు చూడటం వల్ల వాడికి వెపనిచ్చి ఇది చేసింది. మా రచయితల రెస్పాన్సిబిలిటీ, సినిమా రెస్పాన్సిబిలిటీ ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది, ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది. అందరూ పుష్ప 1, 2 గురించి మీరు వైలెన్స్గా మాట్లాడుతున్నారు, కానీ పుష్ప 3లో ద టోటల్ స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తం అక్కడ ఓపెన్ అవుద్ది. దట్ ఈస్ నేను అనుకుంటున్నాను. ఎంత పాజిటివ్గా ఉంటుందంటే అంత పాజిటివ్గా ఉంటుంది అనమాట. అది కంప్లీట్ వాల్యూస్తో ఉంటుంది. అంటే ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది ఇండస్ట్రీలో. రచయితలు కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, అందరు చెప్పేది ఏంటంటే, సొసైటీలో జరిగే సంఘటనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మేము సినిమాలు తీస్తున్నాము అని చెప్తున్నారు. లేదు, సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలాంటి నేరాలు, ఘోరాలు పాల్పడుతున్నారు అనేది పోలీసుల వైపు నుంచి కానీ సొసైటీ నుంచి కానీ వినిపిస్తున్నమాట. ఎస్, ఏది కరెక్ట్ అందుట్లో? రెండు కరెక్టే, రెండు అనమాట. ఇప్పుడు బాల్ ఇటించి ఇసిరేస్తే అటు పట్టుకుంటారు, అటించి ఇసిరేస్తే ఇటు. రెండు ఇన్సిడెంట్స్ని బట్టి సినిమా తీసేవాళ్ళు, సినిమాలో చూసి ఇన్సిడెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు రంగూన్ రౌడీ అని ఒక సినిమా వచ్చింది ఆ రోజుల్లో. నాకు మా బంధువుల్లో ఒక అబ్బాయి రంగూన్ రౌడీ సినిమా చూసి అట్లాగే బట్టలు వేసుకొని అట్లాగే ఇచ్చేసేసి ఒక నేసాడు. చిలకలూరుపేటలో ఉంటాడు. మా నాయనమ్మ గారికి ఇదవుతాడు, మా నాన్న కజిన్ బ్రదర్ అవుతాడు. సో అట్లా అది ఇంపాక్ట్ ఉంటుంది. తమిళ హీరో సూర్య కోసం మీరు దాదాపు 2 సంవత్సరాలు కథ రాశారని విన్నాం. ఎంతవరకు? లేదు, అమీర్ ఖాన్ గారి గురించి రాశాను అంతే. అమీర్ ఖాన్ గారి గురించి రాశాను. అది ఇంకా వెళ్ళలేదు. అంత టైం ప్రకృతి నిర్ణయించాలి కదా రవి గారు. అంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది? ఏంటి? రియల్ ఎస్టేట్ వ్యాపారం నాకేమీ పెద్ద లైసెన్స్లు ఏమీ లేవు పెద్ద. అట్లాగేం పెద్ద నేను అది ఒక రాంగ్ ఇది బయటికి వెళ్ళింది తప్ప అదేం లేదు. మా ఇంట్లో మా తల్లిదండ్రులు, మా నాన్నగారు, మా తాతయ్య గారు వాళ్ళు ఇచ్చిన ప్రాపర్టీస్ కొంచెం ఎన్హాన్స్ అవుతాయి కదా ఇప్పుడు మనకి ప్రతి చోట. అంతే తప్ప నాకంటూ ఏవి బిజినెస్లు కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఓకే, చిన్న చిన్న పొలాలు అంతే తప్ప. టీడీపీ పార్టీతో మీకు కొంచెం సన్నిహిత సంబంధం ఉందని విన్నాం. రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఏమైనా ఆసక్తి ఉందా? రాజకీయాల గురించి మాత్రం నేను ఒకటి చెప్తాను. మల్టీ స్టార్ సినిమా తెలుసా రవి గారు? మీకు తెలుసు కదా. అవును. మల్టీ స్టార్లో 2 హీరోలు ఉంటారు. అవును. 2 హీరోలు మీరు ఏ సినిమా చూడండి, మల్టీ స్టార్ ఫిల్మ్, ఇద్దరూ అగ్రెసివ్గా ఉంటారు, కానీ ఇద్దరూ అల్టిమేట్గా మంచి చేస్తారు. అవును. అట్లా రాజకీయాల గురించి ఎదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ ఇన్ ఇండియా, పాన్ ఇండియా, దీంట్లో రీజనల్గా ఉన్నప్పుడు డిఎంకే అండ్ ద అదర్ పార్టీస్ ఇన్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒరిస్సా, అన్ని రీజనల్ పార్టీస్లో అపోజిషన్ ఇంకో పార్టీ ఉంటుంది. వీళ్ళిద్దరిని నేను గమనించి నేను స్టడీ చేసింది ఏంటంటే మల్టీ స్టారర్స్. చంద్రబాబు నాయుడు గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, భారతదేశ రాజకీయ పుస్తకం అంటూ ఒకటి రాస్తే ఆ పుస్తకంలో ఒక 10 పేజీలు చంద్రబాబు నాయుడు గారి గురించి రాసి నేను చెప్పింది మాత్రం కరెక్టే అని మీరు కూడా అనుకుంటారు. ఇప్పుడు ఏంటంటే సైంటిఫిక్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలో ఓన్లీ సిబిఎన్ గారు. సైంటిఫిక్, ఓకే, అంటే సైన్స్ అన్నానంటేనే మీరు అర్థం చేసుకోండి, దానికి ఎడ్యుకేషన్ చాలా అవసరం. అవును. మీకు మళ్ళీ చెప్పాను, గతము ప్రస్తుతం కాదు, సినిమా కూడా భవిష్యత్ అనేది. ఆయన ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. వాట్ ఏ గ్రేట్. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు 108 ఇది సంక్షేమం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమము తీసుకుంటే ఈ అట్టడుగు వర్గాలు ఉన్నోళ్ళు హ్యాండ్ టు మౌత్ ఎంతమంది చనిపోతున్నారో మనకి ఇండియాలో ఎవ్రీడే తెలుసు. మన దగ్గర స్టాటిస్టిక్స్ మీకు కూడా జర్నలిస్ట్గా మీకు ఉంది. వాళ్ళకి ఏదైనా చేసి వాళ్ళకి ఆసరాగా ఉండాలి, వాళ్ళ కడుపు నిండాలి అన్న దృక్పథంతో ఇంకొక వ్యక్తి ట్రావెల్ అవుతుంటారు. కానీ ఈ సమాజానికి ఇద్దరు అవసరము. దే ఆర్ ద మల్టీ స్టారర్స్. అందుకనే 5 years ఒకళ్ళు వస్తూ ఉంటారు. ప్రజలు అట్లా భగవంతుడు ఎట్లా చేస్తాడేమో నేను అనుకుంటాను అనమాట. రైట్.
పాన్ ఇండియా అన్న పదం వచ్చింది కాబట్టి ప్రస్తుతం సినిమాలన్నీ పాన్ ఇండియా అవుతున్నాయి. అలాగే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 సీక్వెల్స్ లాగా చేస్తున్నారు. ఏంటి ఈ ట్రెండ్ కరెక్ట్ అంటారా? కావాలని చేస్తున్నారు, సినిమాని 2 భాగాలుగా విడగొట్టి చేస్తున్నారు అవసరం లేకపోయినా అనే ఒక విమర్శ కూడా ఉంది. మీరు మీ ప్రశ్న, మీ విమర్శ 100కి 100% కరెక్ట్. 2 పార్ట్లు 3 పార్ట్లు. ఇప్పుడు దానవీర సూరకర్ణ సినిమా ఉంది, మీకు తెలుసు, ఎంత పెద్ద హిట్ అండి. మొత్తం భారతం చెప్పారా లేదా? చెప్పలేదు రామారావు గారు. అప్పుడు నేను ఎక్కువసార్లు చూసిన సినిమా అది. ఆయన యాక్ట్ చేస్తూ, ఆయన డైరెక్ట్ చేస్తూ ఆయన చేశారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఎక్స్టెన్షన్ ఆఫ్ ది స్క్రిప్ట్స్ అనేది ఒక సక్సెస్ వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ ఆపి మళ్ళీ ఎన్కాష్ చేద్దాము అన్నటువంటి ధోరణిలో ఉన్నారు. కానీ ఎంత పెద్ద కథనైనా కూడా ఒకే చాప్టర్లో చెప్పొచ్చు. అది నేను మీ యొక్క దీనికి విమర్శకి నేను ఏకీభవిస్తున్నాను. ఎంత పెద్ద, అసలు రామారావు గారు దానవీర సూరకర్ణే చెప్పారండి, దానికంటే చిన్నయే కదా అన్ని కథలు. దట్స్ ఆల్. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీ రామారావు గారు, దానవీర సూరకర్ణ. అలాగే సినిమాల్లో వైలెన్స్ ఎక్కువైపోతుంది, బ్లడ్ షేడ్, నరుక్కోటాలు, చంపుకోటాలు. అది రచయితగా మీరు దాన్ని సమర్థిస్తారా? సమర్థిస్తాను సార్. నేను నరసింహనాయుడులో చెప్పాను కదా, బాలకృష్ణ గారు ట్రైన్ దిగితే పారిపోతారని పెట్టాను తప్పితే రక్తపాతం నేను చెప్పలేదు. అసలు ఎక్కడ ఉండదు. అసలు మీకు సినిమా పెద్ద హిట్ కావడానికి పెద్ద గిలెన్స్ అది పీక్లో చెప్తే అన్నది అది రాంగ్ నోట్, ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ అనమాట. ఎట్లా అవుతుంది? కాదు కదా. వైలెన్స్ అనేది తప్పు, ఎంకరేజ్ చేయకూడదు. బట్ ఉంటుంది, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలి. వీలైనంత వరకు వైలెన్స్ని దాచిపెడతాం బెటరు. ఇవాళ ఉన్న యూత్కి, కమింగ్ డేస్లో ఉన్న వాళ్ళకి కూడా దాన్ని తగ్గించి చెప్పటము, రక్తపాతము, గుట్టల శవాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే తీసేవాళ్ళకి రాసేవాళ్ళకి అర్థం కాదు ఏంటంటే, మన ఇంట్లో ఒక చెల్లెలు ఉంటుంది, మన ఇంట్లో ఒక తల్లి ఉంటుంది, మన భార్య ఉంటుంది, చిన్నపిల్లలు ఉంటారు కదా, వీళ్ళు భయపడతారని వాళ్ళు ఆలోచించట్లేదు. అది చాలా తప్పు. ఇప్పుడు నా ఏజ్కి వచ్చేప్పటికీ నాకు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు అయినాయి, ఇంట్లో అంతా ఉంటారు. టోటల్గా చూసే సినిమా ఉండాలి అంతే. ఎప్పుడు అది కరెక్ట్ అనమాట. రామానాయుడు గారు తీసిన సినిమాలు అట్లా. రైట్. మీరు దాదాపు 3-4 సంవత్సరాల పాటు శ్రమించి రాసిన నవల అది ఎప్పుడు బయటకు వస్తుంది? అది ఎట్లా తెలుసు మీకు? హౌ యు నో? అది చెప్పండి మీరు. తెలుసుకున్నాం అంతే. ఓకే, అది 3.5 సంవత్సరాలు పట్టింది. శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు ముందు మాట రాస్తున్నారు. ఇవాళ వెళ్ళి కొంచెం మధ్యాహ్నం తర్వాత ఆయన ఇంట్లో భోజనం వెళ్ళి దాని మీద ఒక 2 to 3 అవర్స్ కూర్చొని చెన్నై వెళ్తాను అనమాట. ఎలా తెలిసిందనేది నాకు అర్థం కావట్లేదు. ఆ నవలు సినిమాగానే రాశాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ నవల రిలీజ్ అవుతుంది తప్ప నవల ముందు రిలీజ్ కాదు. ఓకే, అంటే ఏంటి కథాంశం? దాన్ని రిలీజ్ చేసేది యోగి ఆదిత్యనాథ్ గారు రిలీజ్ చేయబోతున్నారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. అది ఈ నెల, వచ్చే నెల అన్నది ఓన్లీ ఫర్ ద షెడ్యూల్ నేను రెడీ చేసుకొని ఇది వెళ్ళాలన్నమాట. హిందీ అండ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 3 భాషల్లో నవల రెడీ అయింది. మీ డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏమైనా ఉందా? నా డ్రీమ్ ప్రాజెక్టు నేను రాసిన నవల ఇప్పుడు నేను కంప్లీట్ చేసినటువంటి కాశీ, నాకు ఇష్టమైనటువంటి కాశీ బ్యాక్డ్రాప్లో ఒక పెద్ద హ్యూజ్ ఆల్ టైమ్ రికార్డ్ రావాలి, మళ్ళీ అన్నీ చెరిపేసి ఒక కొత్త సువర్ణాధ్యాయాన్ని లిఖించాలి అని రాసిన ఈ రెండిటికి భగవత్ అనుగ్రహం, భగవత్ సంకల్పం కావాలి. నాతో పనిచేసినటువంటి, నాకు అవకాశం ఇచ్చినటువంటి నేను దైవంగా భావించే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, వాళ్ళ పిల్లలు కూడా హీరోలు. చిరంజీవి గారు బాబు అయితే అయిపోయాడు, ఆల్మోస్ట్ ఆల్ ఒక పీక్లో ఉన్నారు. చరణ్ గారు, రామ్ చరణ్ తేజ గారు, అట్లాగే బాలయ్య బాబు గారు అబ్బాయి కూడా నాకు పరిచయం చేయాలి అన్నది ఎప్పుడు అడుగుతారని వెయిట్ చేస్తున్నాను నేను అన్నమాట. అంతే చేశాను అంటే అంతే చెక్కేగా చాలా బాగున్నాడు. సో ఇవన్నీ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ద టైం. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చెన్నికృష్ణ గారు. చక్కగా మా సందేహాలన్నీ నివృత్తి చేశారు, మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. RTV చూస్తున్నటువంటి నాకు ఇష్టమైనటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ గారు ఈ భారతదేశంలో. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత శివకు ముందు శివ సినిమా అనే రామ్ గోపాల్ వర్మని ఎట్లా అయితే మనం అనుకుంటామో, విశ్వనాథ్ గారు వచ్చినప్పుడు ఎలా అయితే అనుకుంటామో, జర్నలిజంలో, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిజంలో రవి ప్రకాష్ గారు TV9లో ఆయన CEOగా ఉన్నప్పుడు
అంతకుముందు జర్నలిజానికి దీనికి నిక్కచ్చిగా నిర్మోహమాటంగా అగ్రెసివ్గా చెప్పినటువంటి మై ఫేవరెట్ జర్నలిస్ట్ గారు ఆర్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కరిస్తూ, నాకు 25 సంవత్సరాలుగా పరిచయమైనటువంటి మా రవి గారు ఎంతో ఆప్తులు. ఆయన వచ్చి అడిగి 100 మంది అడుగుతున్నా కూడా నేను ఇంటర్వ్యూ ఇవ్వలేకపోయాను. ఇవ్వని వాళ్ళందరికీ కూడా నన్ను క్షమించమని వేడుకుంటూ, మా మిత్రులు రవి గారు అడిగితే ఈ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. చూసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.